నీళ్లనేటివి చాలా సున్నితమైన విషయం. అందుకే నేను ముందు నాయకుల మాదిరి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. ఈ రోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి. చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి, భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకలైజేషన్ చేయమన్నాను. ఆ నోటిఫికేషన్ వస్తే మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అవన్నీ వర్కౌట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు చాచన చేయండి, మీకు నీళ్లు కావాలి. ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి అన్నారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, నీకు నీళ్లు కావాలా నీళ్లు ఇస్తా, అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడద్దని చెప్పారు. నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది వ్యత్యాసం వాళ్లకు మనకు. అందరికి నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా, ఎవ్వరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం. 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. అది తీసుకొస్తే 160 టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల, కందలేరు, పూండి కూడా వెళ్లిపోతుంది. ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది. నాగార్జున సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్ లో ఒక టన్నులు పెట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతే గేమ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి. ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి, అన్ని చేసుకుందాం.